నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫిజిక్స్ సార్ ఒకటి చెప్పిండు, ఇది నిజమో కాదో నాకు తెలీదు, నన్ను వేసుకోకండి మళ్ళా, మా ఆయన పేరు చెప్పను మళ్ళీ ఆయన వేసుకుంటారేమో. మన ఇండియాలో సైంటిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, బయట దేశాల్లో ఎక్కువ మంది ఉంటారు ఎందుకో అని ఒక క్వశ్చన్ వేసిండు మమ్మల్ని. మనకేం తెలియదు కదా, మన ఇండియాలో మన మనసులో ఎట్లుంటుందంటే మనకేదన్నా తెలిసింటే పక్కనోడు చెప్తే వాడు మనకంటే గొప్పోడు అయిపోతాడేమో అని మనలో ఉండే టాలెంట్ ని మనమే దొక్కేసుకొని మనమే చంపేసుకుంటాము. బయట వాళ్ళు ఏంటంటే ఒకటి ఏదన్నా కనుగొనిరంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆటోమేటిక్ గా సైంటిస్టులు అక్కడ ఎక్కువ మంది. అంటే మీకు ఏదన్నా తెలిసిండేది మీరు నాకు చెప్పిండ్రంటే దాని నుంచి నేను కొత్తదనం తీసుకొని ఇంకో కొత్తగా చేస్తాను. మన ఇండియాలో ఒకప్పుడు ఇట్లుండేది, సో అందుకు వాడిలో ఉండే టాలెంట్ పక్కనోడికి చెప్తే ఎక్కడ వీడు గొప్పోడు అయితే అని చెప్పకుండా వాడిలో నలుచుకొని వాడు అట్టే చచ్చిపోతా వచ్చిండు. అందుకే మన సైడ్ తక్కువ ఉండరు. అట్లాగా ఏమైపోతుందంటే నిన్నటి దాకా వీడు ఒక రేకుల షెడ్లో ఉండే, ఈ రోజు వీడు బాగుపడిపోతున్నాడే, వీడేంది ఇల్లు కట్టుకుంటున్నాడే, వీడేంది కారు కొనుక్కుంటున్నాడే, వీడేంది బైక్ కొనుక్కుంటున్నాడే చా అని చెప్పి పక్కన వాళ్ళకి అన్సబ్స్క్రైబ్ చేయడము. వాళ్ళ పని పాటు అన్ని మనసు ఎలా నుంచి చూస్తున్నారా చూడు. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయాలుగా ఎలా నిల్చున్నారో చూడు. వీళ్ళు ఇండియన్స్ అంటే, గ్రేట్ ఇండియన్స్ అంటే.